కాలంలో ఒక పులివెందుల్లోనే 21 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారట. ఇది తాజాగా నాదెండ్ల మనోహర్ గారు, మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చేసిన కీలక వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులు 21 మంది ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలని కనీసం ఆదుకోలేదు అంటూ నాదెండ్ల మనోహర్ కీలకంగా వ్యాఖ్యలు చేశారు. జగన్ మీద కీలక ఆరోపణలు చేశారు. రైల్వే కోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ₹1,00,000 చొప్పున పంపిణీ చేశారు. పులివెందుల్లో మృతి చెందిన రైతు కుటుంబాల కోసం సిద్ధవటంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 21 మంది కౌలు రైతులు గుర్తించి రావాలని సమాచారం అందిస్తే 17 మందే వచ్చారట. మిగిలిన వారిని వైసీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేశారట. ఉమ్మడి కడప జిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఆ సందర్భంగా జగన్